ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. అలాగే ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకుందాం. చాలామందికి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఓడిపోతున్నాం భావన. దానికి ఎందుకు కారణం అంటే చంద్రుడు జన్మజాతకంలో బాగలేనప్పుడు, కుజుడి యొక్క జాతకంలో ఆయన యొక్క స్థితం అంటే ఒక రకంగా కర్కాటకంలో కుజుడున్నప్పుడు మానసికమైనటువంటి నిస్సత్తువ ఏదో ఆవరించి ఉందన్నటువంటి భావన. ఒక రకంగా కుజరాహులు కలిస్తే కూడా, అంటే కర్కాటకంలో కలిస్తే కుజరాహులు ఇంకా దోషం. అదే కుజరాహులు మకరంలో ఉంటే శుభయోగం, విశేషం. కాబట్టి అటువంటి కర్కాటకంలో కుజరాహులు కలసడం వల్ల మానసిక విధ్వంసమే. మన కొంత దరిద్రులు చేశారు కదా, తనకు తానే పేలు చేసుకుంటున్నాడు సరా. తల్లి కన్ను మినుమానకుండా, తల్లి వాయు వరుస లేకుండా ఉండే వాళ్ళంతా వాళ్ళే. అటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, వాడికి వాయు వరుసలు ఉండవు. మన బాంబులు పేల్చుకున్నాడు కదా, మన జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లు అన్నీ కూడా అటువంటి కుచ్చితమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది ఈ యొక్క తత్వం. చంద్రుడు, రాహు, కుజుడు బాలేకపోవడం వల్ల అసలు ముఖ్యంగా మానసికమైనటువంటి వికల్పమే ఒక ఇంటర్నల్గా ఉన్నటువంటి, అంటే మనసు ఉన్నటువంటి ఇంటర్నల్ భావాల్ని బయటికి చెప్పుకోలేక తనలో తను మదన పడుతూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఈ తల్లిదండ్రుల ప్రేమకి దూరం కావడం. రెండవది, అనుకున్నది సాధించలేకపోవడం. స్నేహితుల మధ్య ఓడిపోయానటువంటి గిల్టీ భావన, నేను వాళ్ళ ముందు ఓడిపోయానన్న భావన. మరి అదేదో విద్యలో ఉంటే బాగుండు, కానీ పనికిమాలిన విషయంలో ఓడిపోయాన భావన ఎక్కువ. ఈ మధ్య కొంతమందికి యూట్యూబ్లో నేను సరిగ్గా రీల్స్ చేయలేకపోయాను, సరిగ్గా నా కంటెంట్ వెళ్ళలేకపోయింది, నేను దానికంటే దీని వంట బాగా చేస్తా అని చెప్పడం కూడా నాకు వచ్చినా కూడా నేను పెట్టలేకపోయాను. ఇలాంటివి కూడా పైత్యం ఎక్కువైపోయింది. ఈ పైత్యం వల్ల మనుషులకి మానసిక సంఘర్షణ ఎక్కువ అవుతుంది. దానివల్ల క్రోధం పెరుగుతుంది. క్రోధం వల్ల మనకి మోహం పెరుగుతుంది. ఆ మోహం వల్ల మతి భ్రమణం కలుగుతుంది. మరి ఇది పోగొట్టుకోవడం ఎలా అంటే దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అనేక మార్గాలు. ఒక జ్యోతిష్ శాస్త్రంలో కనుక చంద్రుడు నీచబడినా, చంద్రుడితో పాపగ్రహాలు కలిసి ఉన్నా, అలాగే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నా, షష్టమ నవమ స్థానంలో, అష్టమ స్థానంలో గ్రహగతులు సరిగా లేకపోయినా దాని ప్రకారంగా పరిహారం చేసుకోవడము, జపమో, తపమో, ధ్యానమో, దానమో, యజ్ఞమో, యాగమో, అదొక పద్ధతి. అలాగే మనకి మరొక విశేషంలో సరైనటువంటి అంటే ఇక మందుమాకులు. ఈ మానసిక వేదనకి మందులు ఏమిస్తారయ్యా, మీకు అందరికీ అర్థమవుతుందా అని చెప్పేదన్న డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. నేను ఏమిస్తారు మందులు? అలోపతి డాక్టర్లు కానీ, ఇతర డాక్టర్లు కానీ ఈ మానసికమైనటువంటి వికలాంగులకి, మానసికమైనటువంటి ఉద్వేగంతో ఉన్న వారికి, ఉన్మత్తులకి, ఉన్మాదులకి ఇచ్చే మందులు ఏమిటాయి అంటే నిద్ర మాత్రలు. ముందు పడుకోబెడదాం, ఫస్ట్ వాడిని పడుకోబెట్టు హాయిగా, తర్వాత చూసుకుందాం. 2 మాత్రలు ఒక రోజు, 2 మాత్రలు రోజు, 2 మాత్రలు రోజు, ఇలా వాడిని కంటిన్యూ చేస్తూ, వాడు పడుకున్నాడు కదా పర్లేదు పడుకోండి, వాడిని లేస్తా గొడవ అవుతుంది అని కంటిన్యూటీ చేస్తుంటారు. అంటే వాడిని నిద్రపోతూ చేస్తుంటారు. ఇది కాదు పద్ధతి. వాళ్ళని పరివర్తన తీసుకురావడానికి ఒక భక్తి, ఒక భావన, ఒక ధ్యానాన్ని నేర్పించండి. నేర్చుకోరండి. ఎవడు నేర్చుకోడు. హిరణ్యకశిపుడు నేర్చుకున్నాడా? రావణాసురుడు నేర్చుకున్నాడా? కానీ వాళ్ళకి నేర్చుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఏమిటి? వాళ్ళని వాళ్ళే కోల్పోయారు. వాళ్ళు అనుకున్నది సాధించలేదు కూడా, ఏది సాధించలేదు వారు. కాబట్టి అదే వాళ్ళు ధ్యానం చేసి ఉంటే, ప్రహ్లాద చెప్పినట్టుగా హిరణ్యకశిపుడు విన్నా, రాముడు చెప్పినట్టు సీతమ్మ చెప్పినట్టు రావణాసురుడు విన్నా, విభీషణుడు చెప్పినట్టు విన్నా, కనీసము ప్రాణం దక్కేది. లంకకి రాజయ్యేవాడు హిరణ్యకశిపుడు, అంచుకంచుగా రాజ్యపాలన చేసేవాడు. వినరే, వినకపోవడం వల్ల ప్రమాదం అని చెప్పొచ్చు మనం. అందుకే ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి సరి అయినటువంటి నిద్ర, డైట్ పర్ఫెక్ట్గా ఉండాలి. వారికి ఇట్లా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, ఉద్వేగంలో ఉన్న వాళ్ళకి సరైన డైట్ ఉండాలి. ముఖ్యంగా పళ్ళు, ఆకుకూరలు బాగా పెట్టాలి. రక్తము అంటే ఈ యొక్క రక్తం బాగా రావడానికి రక్త మాంసాలు ఉంటాయి కదా, మన మాంస భోజనాలు, ఆ రక్త మాంస భోజనాలు అస్సలు పెట్టకూడదు. మసాలాలు అటువంటివి అస్సలు పెట్టకూడదు. తాత్వికమైనవి, సాత్వికమైనటువంటివి పదార్థాన్ని పెట్టాలి వాళ్ళకి. అదే పెట్టాలి, అదే వైద్యం వాళ్ళకి. అలాగే వారికి భగవద్గీత, భారతము, భాగవత పారాయణాలు వాళ్ళ ముందర చెయ్యాలి. బలి చెప్పావే నువ్వు, ఏదో పిల్లిగడ్డం పెట్టుకొని చెప్తున్నావు, నువ్వు ఏదో పిలిక పెట్టుకొని బాపనుడు చెప్తున్నాడు, ఏదో దోతి కట్టుకొని గోచి పెట్టుకొని బాపనుడు చెప్తున్నాడు అని నవ్వి కొట్టి పారేయకండి.
అలా చెబుతూ వాళ్ళలో పరిపక్వత తీసుకురావచ్చు. దానికి ఉదాహరణ మనకి వాల్మీకి. అనేక మంది మనకి రాక్షసుల్లాంటి వ్యక్తులు కూడా మహిమాన్వితమైనటువంటి మనుషులై, మహనీయులై, మహాత్ములై భగవంతుడు సమానమైనారు. కిరాతకులందరూ కూడా ఋషులైనారు. అది మన యొక్క సనాధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి భగవన్నామ స్మరణ సదా వారితో చెప్పిస్తే అద్భుతమైన మానసిక వికలంగా నుంచి బయటపడతారు. రెండవది, కొద్దిగా అంటే అప్పుడప్పుడు బాగుంటాడు సార్, టక్కున ఒకసారి కోపం వచ్చేసి అనుకున్న వాళ్ళకి హనుమాన్ చాలీసా పారాయణ చేయించండి. ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల వారికి అనేకమైనటువంటి ఒక ధైర్యము, స్థైర్యము, కాన్ఫిడెన్స్, ఇది నేను చెయ్యగలను అన్నటువంటి భావన ఏర్పడుతుంది. అప్పుడు వారితో మీరు చెప్పాల్సిన మాటలు పాజిటివ్ మాట చెప్పాలి. బాబు, ఇది నీ పని, ఇది నువ్వు మాత్రమే చేయగలవు, నీకన్నా ఇంకొకరు చెయ్యలేరు. అమ్మ, ఈ పనిలో నీకు ప్రావీణ్యం ఉంది, కానీ నీకు తెలియదు, నువ్వు దాన్ని పెంచుకోగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు తప్ప మాకు వేరే ఎవరు లేరమ్మా, తప్పకుండా చేయాలి. ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఒక మంచి మాటలు మాట్లాడండి. ఒక గ్రీనరీ చూపియండి ఎప్పుడు కూడా. అంటే ఒక తోటకు వెళ్ళండి, పొద్దుటిపూట నడకకి, వ్యాయామానికి వెళ్ళండి. కుటుంబ సభ్యులందరూ వారితో ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా మాట్లాడండి. అది వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు మీకు. అటువంటి మానసికమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ యొక్క స్వామివారి యొక్క అంటే హనుమాన్ చాలీసా పారాయణ బాగా ఉపయోగపడుతుంది. ఇక నాలుగవ మార్గం ఏంటంటే, తప్పనిసరిగా వీళ్ళని ఒంటరిగా ఉంచకండి. రెండవది, నీటి సంబంధ వ్యవహారాలు, అలాగే మీరు ఎప్పుడు చూడటువంటి కొత్త ప్రదేశాలు, అంటే రెగ్యులర్గా వెళ్ళేవి కాకుండా కొత్త ప్రదేశాలు తీసుకెళ్ళండి. సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి వారిని, సముద్రపు అలల దగ్గరికి తీసుకెళ్ళండి. తప్పకుండా వారిలో చైతన్య స్ఫూర్తి బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు, ముఖ్యంగా తల్లి ఆ పిల్లల దగ్గర ఎప్పుడూ ఉండండి. అంటే దాదాపుగా ఎక్కువ సమయం, అంటే 24 గంటల్లో కనీసం ఒక 9 గంటలు ఆ తల్లి ఆ పిల్లల దగ్గర, అంటే మానసిక ఉద్వేగంగా ఉన్నవారు, ఇక ఏదైనా మనం నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ తల్లి కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఆ తల్లి యొక్క స్పర్శ చేత, 30 ఏళ్ల కుమారుడైనా సరే తల్లి స్పర్శ వల్ల వాళ్ళు ఒక మంచి లౌకికమైనటువంటి అనుభూతి, ఒక మంచి తపస్సుకి, వ్యక్తిలో తపస్సులో ఒక జ్యోతి వచ్చినట్టుగా, ఒక కదలిక వచ్చినట్టుగా, తపస్సు ఫలితం వాళ్ళకి అనుకూలంగా మారినట్టుగా ఉత్తేజితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది తల్లికి ఉండే స్పర్శ అది. అలాగే తండ్రి వారికి ఎప్పుడు కూడా నేనున్నా, నీకెందుకు, నీ పన్ను చూసుకో అనే ధైర్యం ఇస్తే తండ్రి చాలు. వాళ్ళకి మానసికమైనటువంటి ఉద్వేగంలోంచి బయటపడి కెపబిలిటీ పెరుగుతుంది. ఎస్, ఈ పని నేను చేయగలను, నాకు ఇది సాధ్యమవుతుంది, ఈ చదువు నేను పూర్తి చేయగలను, ఈ విద్యలో రాణింపు ఉంటుంది, ఈ ఉద్యోగం నేను కొట్టగలను, ఇది సంపాదించగలను, ఈ వ్యాపారం నాచే అవుతుంది అన్నటువంటి భావనతో వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి రాగలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఇందులో ప్రధానమైనవి, వీటితో మీరు కనుక మానసికమైనటువంటి ఉద్వేగంతో ఉన్న వాళ్ళకి, నేనేది సాధించలేనేమో అనే వ్యక్తులకి ఇటువంటి మంచి మాటలు, మంచి చేష్టల వల్ల వారికి అద్భుత శుభయోగం ఉంటుంది. అలాగే వీరికి కుజగ్రహ, చంద్రగ్రహ అష్టోత్తరం కానీ, కుజగ్రహ, చంద్రగ్రహ, శుక్రగ్రహ జపము కానీ చేయించండి. తప్పకుండా వీరికి అనుకూలం ఉంటుంది. దానం విషయానికి వస్తే ఒక తెల్లటి వస్త్రము, పాలు వీరి పేరు మీద దానం చేస్తే కూడా వీరికి మానసికమైనటువంటి అనుకూలతని పొందుకుంటారు. ధైర్య సాహసంతో మంచి నిర్ణయాలు, మంచి పనులు, విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఇది మీరు నమ్మండి, నమ్మి తీరాల్సిందే. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.